తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా రోజొక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా వ్యవహరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలా పెద్ద కుట్ర చేస్తున్నాడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు గతంలో ఆయన మనుషులను నామినేటెడ్గా నియమించి వాళ్ళ ద్వారానే ఇంకా కూడా హాస్టల్లో సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఈ విధంగా దుష్ప్రచారంతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాడు. మరి మీ బీఆర్ఎస్ అధికారం ఉన్న సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి ఆయన మనుషులతోటి ఇవాళ ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఒక కొత్త దానికి తెరలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ చేష్టలు మీ ప్రజా దోపిడిని అరికట్టే కదా ప్రజాపాలన తీసుకొచ్చింది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంత నీచాన్ని కూడగట్టి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లలో పేద విద్యార్థులు మైనార్టీ ఎస్సీ ఎస్టీ పిల్లలే కదా ఎక్కువ అక్కడ నివసించేది. మరి వాళ్ళ పట్ల మీరు మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు 40% పెంచి ఇలా మంచి టిఫిన్లు మంచి భోజనం మంచి లంచ్ డిన్నర్ అందిస్తుంటే ఇది చూసి ఓర్వలేక సంక్షేమ హాస్టల్ నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ ఫుడ్ పాయిజన్ అని మళ్ళీ కొత్త తెరలేపిండు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. మీరు చేసే నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా కూడా నువ్వు కేసీఆర్కు తొత్తుగా వ్యవహరించి ఇలా సంక్షేమ శాఖ హాస్టళ్లలో గురుకుల హాస్టళ్లలో మంచి భోజనం డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా కూడా 40% పెంచినా అది మీరు జీర్ణించుకోలేక మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు దీన్ని తెరలేపిరు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణలో మీరు ఎన్ని ఆగడాలు చేసినా మీ ఎంత సోషల్ మీడియా మీ పింక్ మీడియాతో ఎన్ని దుష్ప్రచారం చేసినా ఇలా తెలంగాణ ప్రజలు మీరు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో మీ పార్టీని బొందబెట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి నీచమైన పనులు చేస్తే మీకు తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మీ బీఆర్ఎస్ వాళ్లకు కనీసం సోయి లేకుండా గత 10 ఏళ్ళుగా డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు పెంచలేక ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి 40% పెంచితే కూడా జీర్ణించుకోలేక హాస్టళ్లలో ఇలా సోషల్ మీడియాలో ఎలుకలు వచ్చిన పెడుతున్నారు. మరి ఎక్కడ ఎలుకలు పడ్డాయని చెప్పలేదు, ఏ హాస్టల్లో చెప్పలేదు. ఈ రకంగా తెలంగాణ ప్రజలను భయభ్రాంతులు తెచ్చి విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక కొత్త నాటకాన్ని తెరలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీ వక్రత బుద్ధి మార్చుకోలేదు. తస్మాత్ జాగ్రత్త, రేపు స్థానిక సంస్థల్లో మీ పార్టీని చిత్తుగా ఓడగొడతారు. ఇలాంటి దుష్ప్రచారం బంద్ చేసుకొని ఆ విద్యార్థులకు మనోధైర్యం కల్పించాలి. ఎస్టీ ఎస్సీ మైనార్టీ పిల్లలే ఎక్కువ గురుకులాల్లో హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో చదువుతారు కాబట్టి వాళ్ళ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా ఈ దుష్ప్రచారం బంద్ చేసుకోవాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని హెచ్చరిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.